ఇస్తా ఉన్న తరంలో సింగపూర్కు సంబంధించిన ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారని మంత్రులు చెప్పడం జరిగింది. మూసీ నదికి సంబంధించి ఈరోజు మూసీ నది ప్రక్షాళన కూడా ప్రజలకు సంబంధించినది. ప్రజలకు క్వాలిటేటివ్ లైఫ్ను అందించాలని చేస్తూ ఉన్న ప్రస్తావన, ఆ ప్రస్తావనకు సంబంధించి మంత్రులు కూడా పూర్తి స్థాయిలో వారు అభినందించి ముందు ఏ విధమైన సహకారం మీకు కావాలంటే ఆ విధంగా సహకారం అందిస్తామని వారు కూడా ముందుకు రావడం అనేది మాకందరికీ కూడా సంతోషకరంగా ఉందని ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాం. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మన రాష్ట్రానికి సంబంధించిన యువత భవిష్యత్తుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగ యువతులకు సంబంధించిన ఒక ప్రధానమైన అంశం వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే నైపుణ్యం పెంచాలి. నైపుణ్యానికి సంబంధించి ప్రత్యేకమైన ప్రస్తావన తీసుకురావాలి. ఈరోజు ట్రెడిషనల్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యం వారికి అందియాలంటే ఒక స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. దాని వరకే ఊరుకోలేదు. ఈరోజు అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి. పరిశ్రమలకు సంబంధించి వారు ముందుకొచ్చి కొలాబరేట్ చేస్తూ ఒక స్టెప్ ముందుకేసిన వెంటనే ఇంకో అడుగుకు ముందుకు వేయాలి. వేగంగా ముందుకు నడవాలి. ప్రపంచం అతివేగంగా ముందుకు నడుస్తూ ఉన్న నేపథ్యంలో మనం కూడా ముందుకు నడవాలి. రేపు మన నిరుద్యోగ యువకులకు ప్రపంచంలో ఏ విధంగానైతే నాణ్యతను పెంచేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాటికి సరిసమానంగా ముందుకు సాగాలని సింగపూర్కు సంబంధించిన పర్యటనకు సంబంధించిన ప్రధానంగా మొత్తం దావోస్కు సంబంధించి ఇంత పెద్ద పెట్టుబడులు వచ్చిన ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ చేశారు. అక్కడ ఐటీఈ సంస్థకు సంబంధించిన పెద్దలతో చెప్పారు. ఒక పక్షాన మేము పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురాబోతా ఉన్నాం, ఇంకో పక్షాన మాకు కావాల్సింది అతి ముఖ్యమైంది మా యువకులకు సంబంధించిన నైపుణ్యాన్ని పెంచాలే, ఇదే మా ప్రధానమైన బాధ్యత అని ఐటీఈఎస్ వారితోని ఎంఓయూలు చేసుకున్నాం. ఈ వచ్చే సంవత్సరం నుంచి వారు ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించిన కరికులం విషయంలో ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించిన టీచర్స్కి ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమం, దానికి తోడు ఇక్కడ చదువుతూ ఉన్న విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోజర్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఎంఓయూ పరంగా ఎక్స్చేంజ్ ఆఫ్ స్టూడెంట్స్కు సంబంధించిన అంశం విషయంలో, అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించి వారికి కావాల్సిన ఫినాన్సెస్కు సంబంధించిన అనేక అంశాల విషయంలో ఎంఓయూ చేసుకోవటం జరిగింది. ఒక పక్షాన 1,79,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు సంబంధించిన మన రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నప్పటికీ ఇంకో పక్షాన మేము ఈ స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించి ప్రపంచ స్థాయిలో మెరుగైన స్కిల్స్ యూనివర్సిటీని చేయాలనే ఒక ఆలోచన దృక్పథం ఇంకా మాకు గొప్ప సంతృప్తి కలిగిందని మేము మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు సింగపూర్